హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి. అయితే ఈ రోజు మన యొక్క అప్డేట్ అనేది చూసినట్టయితే రైల్వేకి సంబంధించి గ్రూప్ డి కి సంబంధించి సిలబస్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన టాపిక్స్ కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం. అయితే చాలా మంది ఎగ్జామ్ అయితే ప్రిపేర్ అవుతారు, కానీ పర్టికులర్ గా ఏ టాపిక్ ప్రిపేర్ అవ్వాలి, ఏ చాప్టర్ ప్రిపేర్ అవుతే మనకి మంచిది అన్న విషయం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే గ్రూప్ డి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వీళ్ళందరూ కూడా పెట్టుకోండి. మీరు మొదటగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్, ఇంకా కరెంట్ అఫైర్స్ ఇలాంటి ఏవైతే ఉన్నాయో వీటిని లాస్ట్ చాయిస్ గా తీసుకోండి. అయితే మొదటిగా మనం మ్యాథమెటిక్స్ ఎందుకు నేర్చుకోవాలి, జనరల్ సైన్స్ ఎందుకు నేర్చుకోవాలి, తర్వాత కరెంట్ అఫైర్స్ కి థర్డ్ ప్రయారిటీ ఎందుకు ఇవ్వాలి అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. అయితే మొదటగా చూసినట్టయితే మ్యాథమెటిక్స్ లోని వాటికి సంబంధించిన టాపిక్స్ అనేవి చూసినట్టయితే మొదటిగా నెంబర్ సిస్టమ్, బోర్డ్ మాస్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, LCM and HCF, ratio and proportion, percentages, mensuration and time and work, time, speed and distance, simple and compound interest, profit and loss, algebra, geometry and trigonometry, statistic, age calculation and calendar and clock, pipe and సెంటర్స్ అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి రిపీటెడ్ గా ఎగ్జామ్ లో వచ్చిన టాపిక్స్ ఏమన్నా ఉన్నాయంటే మోర్ దెన్ టైమ్స్ వర్క్ అండ్ టైం, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ పర్సెంటేజెస్ అండ్ ఆల్సో యావరేజెస్ అండ్ ఆల్సో ప్రాఫిట్ అండ్ లాస్. ఈ చాలా పర్టికులర్ గా రెగ్యులర్ గా తిరిగేవి. అదే విధంగా జామెట్రీ అండ్ ట్రిగనోమెట్రీ డెఫినెట్ గా ఈ యొక్క క్వశ్చన్స్ అనేది ప్రతి ఎగ్జామ్ లో కూడా అడగడం జరుగుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఇంకా ఇక్కడ మనకి క్యాలెండర్, క్లాక్ ఏదైతే ఉందో ఇవి చాలా రేర్ గా అడిగే క్వశ్చన్స్, అడిగే అవకాశం 50-50 ఛాన్స్ అయితే ఉంది. మిగతా అయితే 100% అడిగితారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ చేయండి. అయితే మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఈ రెండాట్లో ఈజీ ఏంటని చూస్తే 100% చెప్పొచ్చు మనం యాప్టిట్యూడే చాలా ఈజీ అనమాట రీజనింగ్ మీద కంపేర్ చేస్తే. ఎందుకు ఏంటి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. యాప్టిట్యూడ్ లోని మన క్వశ్చన్ చదవగానే ఒక మెథడ్ ఆఫ్ కాలిక్యులేషన్ అనేది మైండ్ లోకి వస్తుంది, కానీ రీజనింగ్ అలా ఉండదు. అక్కడ క్వశ్చన్ అనేది మనకి ఏ విధంగా అడుగుతున్నాడో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించకపోతే పర్ఫెక్ట్ చాయిస్ అనేది మనం కోల్పోవడం జరుగుతుంది. ఇక్కడ రీజనింగ్ సంబంధించిన టాపిక్ చూసినట్టయితే ఎనలాగ్స్, ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, coding and decoding, mathematical and operation, relationship and syllogism, and also jumbling, Venn diagrams, data interventions and sufficiency. Tarvata decision making, similarities and difference, analytical reasoning, classification and directions అండ్ స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్ అండ్ అసంప్షన్. అయితే ఇందులో మోర్ దెన్ టైమ్స్, ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్స్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయంటే డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్ అండ్ స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్ అండ్ అసంప్షన్, వెన్ డయాగ్రామ్స్, ఆల్సో కోడింగ్ అండ్ డీకోడింగ్. ఈ టాపిక్స్ అనేవి అతి ఎక్కువగా రిపీట్ అవడం జరిగింది. క్వశ్చన్స్ కూడా 1, 2, 3 వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే మిగతా టాపిక్లు అంటారా, డెఫినెట్ గా క్వశ్చన్స్ అయితే వస్తాయి, సింగిల్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఇప్పుడు నేను ఏదైతే టాపిక్లు చెప్పానో మొదటిగా వాటిలో డెఫినెట్ గా మోర్ దాన్ 2 and 3 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంకా థర్డ్ గా జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అనేప్పటికీ చాలా మందికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు జనరల్ సైన్స్ లో ఏం చదవాలి, మనం చాలా మంది సైన్స్ బుక్ అంటే సైన్స్ బుక్ మొత్తం చదవాలని చెప్పి డౌట్ అయితే పడతారు. ఆ ఇబ్బంది అయితే లేదు. అయితే గుర్తుపెట్టుకోండి, ఫిజిక్స్ లోని మోషన్, ఫోర్స్, వర్క్, ఎనర్జీ, సౌండ్, లైట్, ఎలక్ట్రిసిటీ. అయితే ఇక్కడ కెమిస్ట్రీలో చూడండి మ్యాటర్, ఎలిమెంట్స్, కాంపౌండ్స్, యాసిడ్స్ అండ్ బేస్ అండ్ కెమికల్ రియాక్షన్స్. ఇంకా బయాలజీ, హ్యూమన్ బాడీ, న్యూట్రిషన్, డిసీజెస్, ప్లాంట్స్, సెల్ స్ట్రక్చర్ అండ్ రీప్రొడక్షన్. ఈ టాపిక్స్ మీద మీరు ఫోకస్ చేసినట్టయితే గ్రూప్ డిలో చాలా ఈజీగా జాబ్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే జనరల్ స్టడీస్ కి ఏ విధంగా అయితే జనరల్ సైన్స్ కున్న మార్కులు, మ్యాథమెటిక్స్ కున్న మార్కులు నియర్లీ ఈక్వల్, దగ్గరగా ఉంటాయి. ఇంకా జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ లాస్ట్ ప్రయారిటీ ఎందుకమ్మానంటే వీటి నుండి కేవలం 20 మార్క్స్ మాత్రం వస్తాయి. ఇంకా మిగతా 80 మార్క్స్ ఏవైతే ఉన్నాయో అంటే 80% మార్కులు అనేది జనరల్ సైన్స్, రీజనింగ్, యాప్టిట్యూడ్ ఈ మూడాటి నుండి రావడం జరుగుతుంది. అయితే జనరల్ సైన్స్ సంబంధించి ఎలా చదవాలి,
చాలా మంది డౌట్ ఉంటుంది. అయితే జనరల్ సైన్స్ సంబంధించి 6th క్లాస్ నుంచి 10th వరకు ఉన్న బిట్స్ అన్ని కూడా కవర్ చేయాలి. మోస్ట్లీ ఎన్సీఆర్టీ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో బుక్స్ అవి ఫోకస్ చేయాలి. అయితే గుర్తుపెట్టుకోండి, వీటికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన యొక్క ఛానల్లోని ఎన్సీఆర్టీ బిట్స్ వైజ్గా క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది కూడా రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. మీరు కావాలంటే మన యొక్క యూట్యూబ్లోని ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్టయితే జనరల్ సైన్స్ అనేది టాపిక్ వైజ్గా ఒక్కో సబ్జెక్ట్ నుంచి 3-4 క్లాసెస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. డైలీ 1 క్లాస్ చొప్పున. అయితే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ మన యొక్క ఎన్సీఆర్టీ ఫార్మేట్లో ఉన్న బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయండి. డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేది అడిగే అవకాశం కూడా జనరల్ సైన్స్లో 100% ఉంది. ఇంకా యాప్టిట్యూడ్ ఏదైతే ఉందో, యాప్టిట్యూడ్లోని క్వశ్చన్స్ అనేవి కాంబినేషన్లో వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే యావరేజెస్, పర్సంటేజెస్ రెండు మిక్స్ అయి రావడం జరుగుతుంది. ఈ విధంగా యాప్టిట్యూడ్లో క్వశ్చన్స్ అనేది అడుగుతారు. ఇంకా రీజనింగ్ అంటారా, రీజనింగ్ అనేది మీ యొక్క ఐడియాలజీ, మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ అవుతే అంత మంచిది. దీనికైతే షార్ట్ కట్స్ అయితే ఉండవు. షార్ట్ కట్స్ ఏమన్నా ఉన్నాయంటే కేవలం మీరు చేసుకునే మెథడ్ కానీ మీ యొక్క ప్రిపరేషన్లోనే చూపించాలి ఆ షార్ట్ కట్స్ అనేవి. అంతే తప్ప ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ కట్గా వెళ్ళి స్కోరింగ్ సాధించడం అనేది చాలా కష్టం. అలాంటిది అనేది ఒక వేవ్ అనేది లేదు. ప్రతి ఒక్కరు కూడా 100% హార్డ్ వర్క్ చేయాల్సిందే, నేర్చుకోవాల్సిందే. అయితే ప్రజెంట్ మన యొక్క యూట్యూబ్ ఛానల్లోని జనరల్ సైన్స్కి సంబంధించి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ కనిపిస్తున్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్కి సంబంధించి ఓవరాల్గా బిట్స్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. ఎంసీక్యూ ఫార్మేట్లోని క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఆ క్లాసెస్ కానీ విన్నట్టయితే డెఫినెట్గా మంచి స్కోరింగ్ అనేది గ్రూప్ డీలో సాధించవచ్చు. ఓకే, గ్రూప్ డీకి అయితే ఓకే, మరి ఎన్టీపీసీకి, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్సీ కూడా ఉపయోగపడతాయని చెప్పి చాలా మంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో ఆల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, కేవలం స్టేట్, సెంట్రల్ అనే కాదు, అన్ని కేటగిరీ గవర్నమెంట్ ఎగ్జామినేషన్లోని జనరల్ సైన్స్ అనేది కన్ఫామ్గా సిలబస్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్. ప్రతి ఒక్కరికి కూడా సేమ్ సిలబస్, సేమ్ క్వశ్చన్స్, సేమ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనేది రావడం జరుగుతుంది. కనుక ఒకదానికి మీరు ప్రిపేర్ అవుతే మోర్ దెన్ ఎగ్జామ్స్ కూడా మీకు సిలబస్ అనేది గెయిన్ అవుతుంది. మీరు చాలా ఈజీగా ఫర్దర్ ఎగ్జామ్స్ కూడా అటెండ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. అయితే జనరల్ అవేర్నెస్కి వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, ఇంకా మోర్ దెన్ టాపిక్స్ కూడా ఉన్నాయి. ఇందులోని ఇండియన్ హిస్టరీ, ఫ్రీడమ్ స్ట్రగుల్స్, జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్, ఎకానమీ, స్పోర్ట్స్, కల్చర్, హార్ట్, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్, సైంటిఫిక్ డెవలప్మెంట్స్, అవార్డ్, ఆనర్, బుక్స్ అండ్ అథారిటీ, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ కరెంట్ ఈవెంట్స్ అంటే కరెంట్ అఫైర్స్ అని అర్థం. నేషనల్, ఇంటర్నేషనల్. ఇక్కడ నేను ఏదైతే టాపిక్స్ చెప్పానో ఇవన్నీ కూడా మీరు ఒక పేపర్ మీద నీట్గా రాసుకోండి. దాని పరంగానే కరెంట్ అఫైర్స్ కూడా చదవండి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అని చెప్పి అడగడం జరిగింది. ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అంటే సోషల్ ఇష్యూస్ అండ్ ఆల్సో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఎన్విరాన్మెంట్ టాపిక్ మీద 2 క్లాసెస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్ 3rd క్లాస్ కూడా రాబోతుంది. అది కూడా మీరు విన్నట్టయితే మోర్ దెన్ బిట్స్ అనేవి కవర్ చేయొచ్చు. అయితే ఇక్కడ సైంటిఫిక్ డెవలప్మెంట్, అవార్డ్స్, ఆనర్స్ ఇవి ఎలా చదవాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. అయితే మన యొక్క యూట్యూబ్ ఛానల్లోని వీక్లీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ మీద, వీక్లీ ఒకటి. అయితే గుర్తుపెట్టుకోండి, వీక్లీ ఒకటి చొప్పున 6 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి టాపిక్ వేస్గా అంటే బిఫోర్ కరెంట్ అఫైర్స్లో ఉన్న అవార్డ్స్ కానీ, స్పోర్ట్స్ సంబంధించి, తర్వాత బుక్స్కి, ఆదర్స్కి సంబంధించి 1 year బ్యాక్ ఏవైతే ఉన్నాయో వాటిని సెపరేట్ క్లాసెస్ అనేది చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే మన యొక్క ఎగ్జామ్స్ అయితే నవంబర్లో ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచి ఫోకస్ చేసిన మోర్ దెన్ నాలెడ్జ్ అనేది జనరల్ స్టడీస్ నుంచి మనం సాధించవచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ ఎవరైతే చదువుతున్నారో ప్రతి ఒక్కరు కూడా న్యూస్ పేపర్ అప్డేట్స్ ఫాలో అవడం చాలా మంచిది. న్యూస్ పేపర్లో వచ్చే క్వశ్చన్స్ డెఫినెట్గా వచ్చేదే ఛాన్స్ 100% ఉంది. ఇంకా దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం మరిన్ని. సరే, ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి. అయితే గ్రూప్ డీకి కేవలం ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంది కాబట్టి మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ 3 కేటగిరీస్: మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్. అయితే మ్యాథమెటిక్స్ నుంచి మొత్తం 25 క్వశ్చన్లు వస్తాయి. ఒక్కో క్వశ్చన్కి 1 మార్క్ చొప్పున 25 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి 30 క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ చొప్పున 30 క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. జనరల్ సైన్స్ నుంచి మొత్తం 25 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. 25 ప్రశ్నల నుంచి 25 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ సంబంధించి 20 క్వశ్చన్లు 20 మార్క్స్ అని ఈ విధంగా మొత్తం 100 మార్క్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అయితే ఇందులోని నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. మీరు 3 క్వశ్చన్లు కానీ తప్పుగా పెడితే అదనంగా 1 మార్క్ అనేది కోల్పోవాల్సి ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంటుంది. అయితే ఇక్కడ
జనరల్ ఇంటెలిజెంట్, రీజనింగ్, మ్యాథమెటిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. దీనికి సింపుల్ ప్రాసెస్ ఏంటంటే ఒకే ఒకటి. మీరు అంటుంటారు కదా షార్ట్ కట్ ఏంటని, ఆ షార్ట్ కట్ అయితే ఒకే ఒకటి. ఆ ఒక్కటే డెఫినెట్గా ఫాలో అవుతే మీరు ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. విత్ ఇన్ 3 months 2 months చాలా ఈజీగా ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు. అది ఏ విధంగా అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ప్రతి ఒక్కరు కూడా మోడల్ పేపర్స్, ఇప్పుడు వరకు జరిగిన ఎగ్జామ్ మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోడల్ పేపర్ సొల్యూషన్స్ అనేది డైలీ చేయండి. మీకు ఎన్ని మోడల్ పేపర్లు వీలైతే అన్ని మోడల్ పేపర్స్ చాలా ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. అందులో వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో రిపీట్గా సొల్యూషన్స్ అనేవి చేస్తూ ఉండండి. చాలా మంది షార్ట్ కట్లు చెప్తారు, ఆ షార్ట్ కట్లని పికప్ చేయండి. ప్రాపర్గా పికప్ చేసి దాన్ని ఒక బుక్లో మీరు మెయింటైన్ చేయండి. ఇప్పుడు వరకు చెప్పిన మోడల్ పేపర్స్ అంటే మినిమం మనకి 5-6 టైమ్స్ అనేది గ్రూప్ డి ఎగ్జామ్ అనేది గతంలో జరిగాయి. వాటికి సంబంధించిన మోడల్ పేపర్స్ అన్ని తీసుకొని మీ యొక్క దగ్గర పెట్టుకొని సొల్యూషన్స్ అనేది మీరు ట్రై చేయండి. డెఫినెట్గా మీరు మంచి స్కోరింగ్ వస్తుంది. ఇదో షార్ట్ కట్ ఫార్మేషన్ అని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. చాలా మంది కోచింగ్ సెంటర్లు అంటే పరిగెడతారు, టైం వేస్ట్ కూడా చేస్తూ ఉంటారు. అలాంటి ఏం వద్దు. జస్ట్ ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా మీరు యూట్యూబ్ కూడా ప్రాపర్గా ఫాలో అయినట్టయితే మంచి స్కోరింగ్ అనేది సాధించవచ్చు. చాలా ఈజీగా మీరు ఎగ్జామ్లోని రానొచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్, ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ టైం అనేది చాలా వరకు వృధా అయ్యే అవకాశం ఉంటుంది. మీరు టైంని కానీ ప్రాపర్గా క్యారీ చేయగలిగితే 100% స్కోర్ కూడా సాధించవచ్చు. మోర్ దెన్ 100 బిట్స్ ఏవైతే ఉన్నాయో, మన యొక్క మ్యాక్సిమం 100 బిట్స్ ఏవైతే ఉన్నాయో 100 బిట్స్ కూడా అటెండ్ చేయొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క టెక్ టుడే ఛానల్ ఫాలో అవ్వండి. మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి. ఇంకా ఫర్దర్ ఏమైనా ఎగ్జామ్ సంబంధించిన టాపిక్స్ కానీ సిలబస్ కానీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే నాకు వీడియో కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా వాటికి సంబంధించిన సోర్స్ అనేది గ్యాదర్ చేసి మీకు ప్రాపర్గా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే బుక్స్ ఏం చదవాలి, ఏం ప్రిపేర్ అవుతే బాగుంటుందని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ సంబంధించి, రీజనింగ్ సంబంధించి నాకు తెలిసినంత వరకు అయితే ఆర్ఎస్ అగర్వాల్ అనేది బెటర్. ఎందుకంటే అందులో చాలా అడ్వాన్స్డ్గా షార్ట్ కట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా జనరల్ సైన్స్కి వచ్చేసి లూసెంట్, అంటే చిన్న చిన్న ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో ఈ గ్రూప్ డి, ఎన్టీపీసీ, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ ఇలాంటి ఎవరైతే రాస్తున్నారో వీళ్ళందరూ లూసెంట్ బుక్ తీసుకుంటే కొద్ది బెటర్గా ఉంటుంది. కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. 250 నుంచి 300 వరకు ఉంటుంది కాస్ట్. అది తీసుకుంటే బెటర్. ఇంకా చెప్పాలంటే యూట్యూబ్లో క్లాసెస్ వినడం కూడా ఒక రకంగా చాలా మంచిది. ఇంకా జనరల్ సైన్స్కి అయితే ఇబ్బంది పడొద్దు, మన యొక్క ఛానల్ ఉంది కాబట్టి ఫాలో అయిపోండి. వీక్లీ కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే డైలీ అప్లోడ్ చేస్తే ఎవరు చూడట్లేదు, వీక్లీ వన్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ముఖ్యంగా మీ యొక్క స్నేహితులకి అయితే మన యొక్క వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కూడా పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.